ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 28/12/2025. శివ్ బాబా వాణి పూర్వ తేదీ 29/5/2022. టైటిల్: ఆత్మీయ తోటమాలి మరియు ఆత్మీయ పుష్పాలు. దివ్య గుణాల ద్వారా జీవితాన్ని సువాసనను వెదజల్లే పుష్పాల సమానంగా తయారు చేసేవారు. అన్ని దుఃఖాల నుంచి విముక్తి కల్పించి సుఖదాతగా తయారు చేసేవారు. ఎల్లవేళలా ఉల్లాసము, ఉత్సాహము, పారవశ్యము, సంతోషములో ఉండే పిల్లల ప్రతి తోటమాలి శివబాబా ఇలా చెబుతున్నారు. మంచిది, ఈరోజు తోటమాలి తమ తోటలోకి వచ్చారు. ప్రతి ఒక్క పుష్పాన్ని చూడటానికి వచ్చారు. తండ్రి నిర్మించిన తోటలోని పుష్పాలు ఏ విధంగా ఉండాలి? అవి ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉండాలా లేదా వాడిపోయి ఉండాలా? ఇక్కడ వికసించిన పుష్పాలే ఉన్నాయా? ఇక్కడ ఎవరు వికసించిన పుష్పాలు? వికసించిన పుష్పాల యొక్క ముఖ కవలికలు ఏ విధంగా ఉండాలి? వికసించినట్లుగా ఉండాలి కదా. పుష్పాలు ఏం చేస్తాయి? పుష్పాల యొక్క కర్తవ్యము ఏమిటి? సువాసనను ఇస్తాయి. పుష్పాలైన మీ యొక్క కర్తవ్యం ఏమిటి? మీ యొక్క దివ్య గుణాల ద్వారా ఈ విశ్వములో సుగంధాన్ని వ్యాపింపచేయాలి. మీ యొక్క వాస్తవిక స్వరూపములో స్థితులయ్యి ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి. మీ యొక్క సుగంధాన్ని పూర్తి ప్రపంచంలో వెదజల్లాలి. ఇదే ఆత్మీయ పుష్పాల యొక్క కర్తవ్యము. అదేవిధంగా గుణము. పుష్పాలు ఏ విధంగా అయితే తమ గుణాలను మరచిపోవో అలాగే ఆత్మీయ పుష్పాలైన మీరు మీ యొక్క గుణాలను మరచిపోయి పరచింతన యొక్క అవగుణాల వైపు వెళుతున్నారు. మీ యొక్క నిజమైన స్వధర్మము ఎక్కడ ఉంది? ఎక్కడ మీ వాస్తవికమైన గుణాలు ఉన్నాయి? వాస్తవికమైన స్వరూపం ఎక్కడ ఉంది? ఆదిదేవీల యొక్క కర్తవ్యం ఏమిటి? పిల్లలు ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకోవాలి. నేను తోటమాలి యొక్క తోటలో సుందరమైన పుష్పాన్నే, కానీ నా కర్తవ్యాన్ని నేను పూర్తిగా నిర్వహిస్తున్నానా అని పరిశీలించుకోవాలి. తండ్రి ప్రతి ఒక్కరికి కర్తవ్యాన్ని ఇచ్చారు. ఎలాంటి కర్తవ్యాన్ని ఇచ్చారు? తమ యొక్క దివ్య గుణాల ద్వారా సుగంధాన్ని ప్రపంచంలో వ్యాపింపచేయడము. అలా మిమ్మల్ని చూసి ఇతరులు ఏమనాలి అంటే, వీరు ఏ లోకం నుంచి వచ్చారు అని అనే విధంగా ఉండాలి. ఈ ఫరిస్తలు ఎక్కడి నుంచి అవతరించారు అని వారికి ఆలోచన రావాలి. ఈ చైతన్య రూపంలో ఉన్న శక్తినిలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పూర్తి ప్రపంచమంతా మీ వైపు చూడాలి. ఈ పూర్తి ప్రపంచము మిమ్మల్ని చూడాలి. అలాగే తండ్రిని చూసి అందరూ గర్వించాలి. ఎందుకంటే ఆ తోటమాలి యొక్క తోటలోని పుష్పాలుగా మీరు అయినందుకు. ఇప్పుడు మీరు ఆ విధంగా అయ్యారా లేదా ఇంకా అవ్వాల్సి ఉందా? ఇంకా అవ్వాల్సి ఉంది అనేవారు ఒక చేయి ద్వారా కరతాళ ధ్వని చేయండి. ఇంకా అవ్వాల్సి ఉందా? ఒకవేళ అయిపోయారా? కావాలని అనుకుంటున్నారా? ఎవరు ఆ విధంగా కావాలనుకుంటున్నారు? అందరూ కూడానా? అలా కావాలనుకునే వారికి తండ్రి యొక్క సహాయము లభిస్తుంది. కానీ కృషి మాత్రము పిల్లలే చేయవలసి ఉంటుంది. అందరూ కృషి చేస్తారా? అలా అవుతారా? ఏ విధంగా అవుతారు? బ్రహ్మ బాబా సమానంగా అవుతారా? నడుస్తూ తిరిగే ఫరిస్తాల దర్శనమిస్తారా? మీలో నడుస్తూ తిరిగే తండ్రి కనిపించాలి. కానీ బ్రాహ్మణ పిల్లలైన మీరే, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నేను చాలా బంధనాల్లో ఉన్నాను, నాకు నేనే దుఃఖిస్తున్నాను, నేను చాలా బలహీనంగా ఉన్నాను అని ఇలాంటి మాటలు
చెప్తున్నట్లయితే వారు ప్రపంచంలోని దుఃఖాన్ని ఏ విధంగా తొలగించగలుగుతారు? ఎవరైతే స్వయంగా బలహీనులుగా ఉంటారో వారు ఇతరులను శక్తివంతులుగా తయారు చేయగలుగుతారా? చేయలేరు. ఎవరైతే స్వయంగా బంధనాల్లో చిక్కుకొని ఉంటారో వారు ఇతరులను బంధనముక్తులుగా ఏ విధంగా చేస్తారు? అలా చేయగలుగుతారా? పిల్లలకు ఈ రోజు నుంచి ఏమి కావాలని కోరుకుంటున్నారు? సుఖము కావాలా లేదా దుఃఖము కావాలా? ప్రతి ఒక్కరూ మీ నోటి ద్వారా తెలియచేయండి. సుఖము కావాలా? సుఖమే కావాలి కదా. అలాంటప్పుడు దేనిని గుర్తు చేయాలి? సుఖదాతను గుర్తు చేసినట్లయితే మీ ఇంట్లోకి సుఖము, శాంతి వస్తుంది. ఒకవేళ దుఃఖదాతను గుర్తు చేసినట్లయితే మీ ఇంట్లోకి ఏమి వస్తుంది? దుఃఖమే వస్తుంది కదా. అలాంటప్పుడు ఎవరిని గుర్తు చేయాలి? సుఖదాతనే గుర్తు చేయాలి. ఈరోజు తర్వాత ఎవరు కూడా నాకు చాలా దుఃఖము ఉంది అని చెప్పకూడదు. అలా చెబుతారా? అలాంటప్పుడు మరి ఏమని చెబుతారు? నేను చాలా సుఖంగా ఉన్నాను, ఎందుకంటే నేను సుఖదాత తండ్రి యొక్క సంతానాన్ని అని చెప్పాలి. సుఖాన్ని ఇచ్చే పరంపిత పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు, నాకు ఎప్పటికీ దుఃఖము కలగదు అని భావించాలి. అందరూ ఇలా అనండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను సుఖదాత తండ్రి యొక్క సంతానాన్ని, నా జీవితంలో ఎప్పటికీ దుఃఖము కలగదు. ఇలా చెప్పండి. పిల్లలు, మీరు ప్రతిరోజు ఉదయము లేవగానే ఒక స్వమానాన్ని తీసుకోండి. ఏమిటి ఆ స్వమానము? నేను చాలా సుఖంగా ఉన్నాను, నేను సుఖదాత యొక్క సంతానాన్ని, నాకు దుఃఖము కలగదు. ఎవరు ఎంతగా దుఃఖాన్ని కలిగించడానికి ప్రయత్నించినా నా దగ్గరికి దుఃఖము దరిచేరరాదు అనే స్వమానాలను తీసుకోవాలి. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో అప్పుడే కలుగుతుంది. ఒకవేళ స్వీకరించకపోతే దుఃఖము మీ దరికి చేరదు. ఒకవేళ మీ ఎదురుగా ఉన్నవారి దగ్గర ఎక్కువ బరువు ఉన్నదనుకోండి, వారు ఆ బరువును మీకు ఇస్తున్నారనుకోండి, ఆ బరువు ఎవరి దగ్గరికి వస్తుంది? మీ దగ్గరికే వస్తుంది కదా. ఒకవేళ ఆ బరువును మీరు తీసుకోకపోతే ఆ బరువు ఎవరి దగ్గర ఉంటుంది? ఇచ్చేవారి దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమి చేయాలి? దుఃఖాన్ని తీసుకోకూడదు, కానీ సుఖాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఏదైతే మీరు ఇస్తారో అదే తిరిగి మీ వద్దకు చేరుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. అది 100 రెట్లుగా అయి చేరుతుంది. అలాంటప్పుడు మీరు ఏమి ఇస్తారు? సుఖాన్ని ఇస్తారా? ఇవ్వడానికి సిద్ధమేనా? ఒకవేళ మీరు ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చి సుఖాన్ని కోరుకున్నట్లయితే అది ఎప్పటికీ సాధ్యము కాదు. ఎందుకంటే మీరు ఏమి ఇచ్చారో అదే 100% పెరిగి అది మీ వద్దకు తిరిగి చేరుతుంది. చక్రవడ్డీతో సహా కలిపి వస్తుంది. అది సుఖమైనా కావచ్చు లేదా దుఃఖమైనా కావచ్చు. దుఃఖాన్ని ఇవ్వడం అంటే ఏమిటి? తెలిసి కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించడమే దుఃఖాన్ని ఇవ్వడము. నా మాటల ద్వారా కానీ నా వ్యవహారం ద్వారా కానీ ఉన్న 10 మందిలో 9 మందికి దుఃఖము కలుగుతున్నట్లయితే అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. తప్పు నాదే అని గ్రహించాలి. నేనే మారాలి అని భావించాలి. అలాంటప్పుడు ఏమి చేయాలి? మీ యొక్క మాటల మీద,
కర్మ మీద పూర్తి అటెన్షన్ ఉంచాలి. పాపము చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారులే అని భావించరాదు. కానీ స్వయంగా పరంపిత పరమాత్మ యొక్క దృష్టి నాపైన ఉన్నది అని భావించాలి. ఒకవేళ పాపము చేస్తున్నప్పుడు భగవంతుడు చూస్తే ఏమవుతుంది? వారు ఎవరికి చెప్పరు కదా అని అనుకుంటున్నారా? అవును, భగవంతుడు ఎవరికి చెప్పరు. కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని సమక్షంలోకి రావాల్సిందే కదా. వచ్చినప్పుడు చేసిన తప్పు గుర్తుకు వస్తుంది కదా. నన్ను ఎవరు చూడటం లేదు అని ఈ రోజు నుంచి అనుకోకండి. ఈరోజు తండ్రి అందరికీ తెలియచేస్తున్నారు. తండ్రి యొక్క దృష్టి అందరిపైన ఉంటుంది. తండ్రికి కేవలము 2 కన్నులు మాత్రమే లేవు. తమ కార్యనిర్వహణ చేయడానికి 2 కన్నుల ద్వారానే సాధ్యపడదు. ముందుగా మీ యొక్క కర్మలను బాగు చేసుకోండి. ముఖ్యంగా బ్రాహ్మణ పిల్లలకు విశేషమైన సందేశం ఏమిటంటే, మీకు ప్రేమ ఎవరిపైన ఉంది? ఎవరిపైన ప్రేమ ఉంది? సమాధానము చెప్పడం లేదు. తొలిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా ఎవరి పరిచయం లభిస్తుంది? బిగ్గరగా చెప్పండి. తండ్రి పరిచయం లభిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఎవరిని గుర్తు చేస్తూ యోగము చేయాలి? తండ్రితోనే యోగము చేయాలి కదా. తండ్రినే గుర్తు చేయాలా? కానీ వాస్తవంగా ఇప్పుడు ఎవరిని గుర్తు చేస్తూ యోగం చేస్తున్నారు? యోగము చేస్తున్న పిల్లలు మీ సమక్షంలో ఉన్నారనుకుందాము. వారు ఎవరిని గుర్తు చేయమని మీకు తెలిపారు? ఎవరిని గుర్తు చేయాలి? ఇప్పుడు యోగము ఎవరితో చేయాలి? బాబాతో కాదు, ఎవరితో చేయాలి? కనిపిస్తున్న అక్కయ్యలతో చేయాలా? అంతేనా? మంచిది. ఇప్పుడు చెప్పండి, పరంధామ యాత్ర ఎవరితో కలిసి చేయాలి? ఎవరైతే బాబాతో కలిసి చేయాలనుకుంటున్నారో వారు ఒక చేయి ద్వారా కరతాళ ధ్వని చేసి చూపించండి. ఎవరైతే అక్కయ్యతో పాటు పరంధామ యాత్ర చేయాలనుకుంటున్నారో వారు కూడా ఒకసారి మీ చేతిని చూపించండి. మంచిది. అక్కయ్యతో పరంధామ యాత్ర చేసే పిల్లలు కూర్చోండి. మంచిది. మిమ్మల్ని పరంధామానికి డైరెక్ట్గా తండ్రి తీసుకువెళ్తారా లేదా అక్కయ్య తీసుకువెళ్తారా? ముందుగా ధర్మరాజు సమక్షంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత మిగిలిన యాత్ర పూర్తి చేయాలి. ఎవరైతే తండ్రితో కలిసి యాత్ర చేయాలనుకుంటున్నారో వారికి 100 రెట్లు అభినందనలు. మీ యొక్క సమానాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. పిల్లలు ఎప్పుడూ కూడా మీలో మీరు, నాలో అవగుణాలు ఉన్నాయి, నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని భావించరాదు. ఎవరినైతే తండ్రి ఇష్టపడ్డారో వారు తండ్రి యొక్క మెడలోని హారంగా అవుతారు. వారు అలా కాదు, ఇలా కాదు, వారు తండ్రిలాగానే అవుతారు. మీ మీద మీకు గర్వము కలగాలి, పారవశ్యము చెందాలి. నన్ను ఎవరు ఇష్టపడ్డారు అని పరిశీలించుకోవాలి. ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రపంచము తిరస్కరించినప్పటికీ తండ్రి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అలాంటప్పుడు
ప్రపంచములోని వారు అనే మాటలను ఎందుకు హృదయంలో ఉంచుకోవాలి? ఎవరి మాటలనైనా ఎందుకు హృదయంలో ఉంచుకోవాలి? మనలను ఎవరిష్టపడ్డారు? మనము ఎవరి వెంట ఉండాలి? మిమ్మల్ని ఇష్టపడ్డవారు ఎప్పుడు కూడా ఇలా అనలేదే, మీరు అలాంటి వారు ఇలాంటి వారు అని ఎప్పుడూ అనలేదు కదా. మీరు చాలా మంచివారు అని అన్నారు, చాలా చాలా మంచివారు అని చెప్పారు. ఎందుకంటే మీరు తండ్రి యొక్క హృదయం మీద రాజ్యం చేసేవారు, రాజులాంటి పిల్లలు. మీరు చాలా మంచి పిల్లలు. ఈ తన్మయత్వము, ఈ ఆనందము, ఈ సంతోషము ఎప్పుడు కూడా మీ హృదయం నుంచి వెళ్ళనీయకూడదు. నన్ను ఎవరు ఇష్టపడ్డారు, నేను ఎవరి వారిని, ఈ తన్మయత్వము నిరంతరము ఉండాలి. సరేనా? అలా వికసించే పుష్పాలకు తోటమాలి మరియు బ్రహ్మమాలి యొక్క ప్రియ స్మృతులు. సదా సంతోషంగా ఉండండి, చిరుమందహాసంతో ఉండండి, నవ్వులు చిందిస్తూ ఉండండి. తండ్రి తమ పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. బాబా మధువనం నుంచి వీడుకోలు తీసుకున్నప్పుడు కొద్దిమంది పిల్లలు తండ్రికి వీడుకోలు ఇచ్చారు. ఎందుకు వీడుకోలు ఇచ్చారు? ఇక బాబా అయితే రాలేరు, ఇక ఇప్పటి నుంచి అవ్యక్త పాలనలో ఉండాలి, ఇక గృహస్థ వ్యవహారాలను నిర్వహించుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించి వీడ్కోలు ఇచ్చేశారు. ఇంత జీవితాన్ని తండ్రికి సమర్పించిన తర్వాత మరో 2 క్షణాలు ఎందుకు ఎదురు చూడలేకపోయారు? తండ్రి ఇచ్చిన వాగ్దానము మీకు గుర్తుండే ఉంటుంది కదా. తండ్రి నన్ను తీసుకువెళ్ళకుండా ఎలా వెళ్ళిపోతారు అని అనుకోవాలి కదా. ఇప్పుడు జరిగినదేదో జరిగినది, డ్రామా అనుకొని బిందీని ఉంచి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పటి నుంచి అయినా తీవ్ర పురుషార్థము చేసి లాస్ట్ నుంచి ఫాస్ట్గా, ఫాస్ట్ నుంచి ఫస్ట్ స్థానములో వచ్చి చూపించండి. తండ్రి ఎల్లవేళలా అందరికీ తోడుగా ఉంటారు. మరోసారి ఇచ్చే పుష్పగుచ్చము మరింత పెద్దదిగా తయారు చేసి తండ్రికి ఇవ్వాలి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి యొక్క ప్రియ స్మృతులను హృదయపూర్వకంగా స్వీకరించాలి. బాబా మీ కొరకు మేము ఏమి తీసుకురాలేకపోయాము అని ఎవరు కూడా భావించరాదు. మీరు వచ్చారు కదా, మీరు రావడమే తండ్రికి బహుమానము లాంటిది. మంచిది, మళ్ళీ కలుద్దాం. వరదానము: సర్వగుణోంకి అనుభవీ భవ. ఆత్మ సర్వగుణాల యొక్క అనుభవాన్ని చేసిందా? ఏవైతే స్వీయ గుణాలు ఉన్నాయో, స్వీయ గుణాలైన జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, ఈ గుణాలు అనుభవంలోకి వచ్చినట్లయితే సమయం ప్రకారము వచ్చే భిన్న భిన్న పరిస్థితులు కూడా పూర్తిగా పరివర్తన చెందుతాయి. అనుభవి ఆత్మ ఎప్పుడూ కూడా మోసపోదు, అదేవిధంగా ఓడిపోదు, సదా విజయాన్ని పొందుతుంది. ఓం నమః శివాయ.